ప్రజాపాలన గ్రామ సభలకు ప్రజల్లో అపూర్వ స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మంది దరఖాస్తులు. కాశీపేట మండలంలో 8,000 మంది దరఖాస్తు. ప్రజాపాలన గ్రామ సభలకు మండల ప్రజాప్రతినిధుల డుమ్మా. అధికార పార్టీ నాయకులే ప్రజాప్రతినిధులుగా హల్చల్. ప్రభుత్వ నిబంధనలపై అవగాహన లేని రాజకీయ నాయకులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏనాడు గ్రామ సభలు నిర్వహించలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తుండడంతో ప్రజల్లో అపూర్వ స్పందన కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,00,000 మంది ప్రజలు కాశీపేట మండలంలో 8,000 మంది 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవడం దీనికి ప్రత్యేక నిదర్శనం. తెలంగాణలో గత 10 ఏళ్లలో బంగారు తెలంగాణ మార్చామన్న బీఆర్ఎస్ నాయకుల ప్రచారం వట్టి బూటకమని గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల ద్వారా తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా 6 గ్యారంటీల పథకాల కోసం రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభలలో లక్షలాది మంది ప్రజలు హాజరై తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. గ్రామ సభలు సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కోసం మండల తహసీల్దార్, ఎంపీడీఓల బృందాలు ఈ గ్రామ సభలకు మండల ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావాల్సి ఉంది. మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు విధిగా హాజరై ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాల్సిన ఉంది. కాశీపేట మండలంలో గత వారం రోజులుగా జరిగిన ప్రజాపాలన గ్రామ సభలలో ఎంపీపీ రొడ్డలక్ష్మి, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్యలు హాజరు కాకుండా డుమ్మా కొట్టడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య తమ స్వగ్రామం పెద్దనపల్లి పంచాయతీలో జరిగిన గ్రామ సభలో మాత్రమే హాజరయ్యారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామ సభకు హాజరయ్యారు. కొంతమంది నాయకులు అత్యుత్సాహాన్ని చూపిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సభలలో అధికార వేదికలపై కూర్చొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూ అధికారులకు సూచనలు ఇవ్వడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలపై అధికారిక వేదికలపై కూర్చొని ప్రజలకు పలు వాగ్దానాలు చేయడం పట్ల అధికారులు ఇబ్బందులు కలిగించాయి. నాయకుల అతిచేష్టలు ప్రజలకు కూడా అసౌకర్యానికి గురిచేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో రాజకీయ నాయకులుగా చెలామణి అయ్యే నాయకులకు రాజ్యాంగంలోని హక్కులు, ప్రభుత్వ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్లనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అత్యుత్సాహాలను ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీలతో సంబంధం లేకుండా ఆయా గ్రామాలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రామ సభలలో తప్పకుండా పాల్గొనాలి. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం అయ్యేందుకు తమ వంతుగా కృషి చేయాలి. ప్రజలు కట్టే పన్నుల నుండి మండల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ గౌరవ వేతనాలు చెల్లిస్తుంది. తమను గెలిపించిన పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల తరపున గ్రామ సభలలో పాల్గొనాలనే సోయి మండల ప్రజాప్రతినిధులకు ఉండాలనే ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన పార్టీ నాయకులు కూడా పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారుల పక్కన గ్రామ సభలలో వేదికల మీద కూర్చొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించే అర్హత కూడా లేదు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఆయా గ్రామాల ప్రజల తరపున అధికారులకు వారి సమస్యలను విన్నవించి పరిష్కరించాలనే కోరే అధికారం మాత్రమే ఉంది. ఇలా చేస్తే ఎవరికీ ఏ సమస్య ఉండదు. ఇది అధికార పార్టీ నాయకులు తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో గత 10
ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సాగించిన దుష్ట పరిపాలన సాంప్రదాయం నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా కొనసాగించే అవకాశాలున్నాయి. బారాస నియంతృత్వ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. రాష్ట్రంలో, జిల్లాలలో, మండలాలలో పరిపాలన యంత్రాంగమంతా సక్రమంగా పనిచేయకుండా ఆటంకాలు కల్పించడం వల్లనే నాయకులకు ఎవరు ఏ పని చేయాలనే అవగాహన లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను అధికార పక్షం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు ప్రతిపక్ష పాత్ర కీలకం. ప్రజల పక్షాన మాట్లాడేందుకు ప్రతిపక్షాన్నే లేకుండా విపక్షాల తరపున గెలిచిన ప్రజాప్రతినిధులందరినీ కూడా తమ పార్టీలో కలుపుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగించారు. వివిధ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మండల సభలో, గ్రామ సభల్లో ప్రజల తరపున ఎవరైనా అధికార పక్షం నుండి ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తే తమ పార్టీలో ఉండి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా ప్రశ్నిస్తావంటూ ప్రజాప్రతినిధులను నోరు మూయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండల నాయకుడిగా చెలామణి అయిన ఒక నాయకుడు గ్రామాలలో ప్రజల రహదారులు, మంచినీటి కోసం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ఎవరైనా ప్రజాప్రతినిధులు పత్రికలలో, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగ్లు పెడితే మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పెట్టారంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎమ్మెల్యే మండల పర్యటన వస్తే నాయకులంతా ఆయన వెంటే గ్రామాలలో తిరుగుతూ కనీసం ప్రజా సమస్యలను కూడా పట్టించుకునేవారు కాదు. ఎమ్మెల్యే కూడా మండల ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచుల మాటలకు విలువ ఇవ్వకుండా మండల పార్టీ నాయకుడికే మాటలకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. అదే దుష్ట సాంప్రదాయం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగడం వల్లనే పార్టీ మండల అధ్యక్షుడు ప్రజాప్రతినిధుల కంటే తానే గొప్ప అనే రీతిలో వ్యవహరిస్తున్నాడనే వాదనలు ఉన్నాయి. అధికార పార్టీలో రాజకీయ నాయకులుగా చెలామణే నాయకులు ప్రజా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులను, ప్రజాప్రతినిధులను సమన్వయపరుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూసే బాధ్యత ఉంది. ఈ విషయాన్ని పై దృష్టి సారించాలని మండల వాసులు కోరుతున్నారు.